శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో 20వ తారీఖు ఆదివారం సూర్యోదయం 5:55 నుంచి 5:49 అస్తమయం, అంటే సాయంకాలం 5:49 సూర్యాస్తమయం అవుతుంది. సూర్యోదయం అనేది 5:55 అవుతుంది. దశమి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రం వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం రాత్రి 10:54 వరకు ఉంటుంది. తదనంతరం రోహిణి. ఇక ఈ ఉన్న యోగం అయితే గనక గండయోగం. ఇది రాత్రి 9:48 వరకు ఉంటుంది. తదనంతరం వృద్ధి యోగం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మంచి సమయాల్లోకి వస్తే కనుక బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అనేది 4:26 నుంచి తెల్లవారుజామున 5:11 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం ఉదయం 11:56 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 ముగుస్తుంది. విజయ ముహూర్తం ఎప్పటిలాగానే మధ్యాహ్నం 2:31 ప్రారంభమై మధ్యాహ్నం 3:23 వరకు కూడా కొనసాగుతుంది. ఇక ఈరోజు అమృత గడియల్లోకి వస్తే కనుక అమృత గడియలు రాత్రి 8:39 నుంచి 10:08 వరకు ఉంటాయి. ఇక ఈరోజు వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక వర్జం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు రాహుకాలం అయితే గనక సాయంకాలం 5:12 ప్రారంభమై 6:48 ముగుస్తుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే కనుక ఈరోజు నుంచి మరి రవి పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశపెట్టడం ఉంటుంది కనుక దీన్ని పుష్యమి కార్తె అంటారు. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ మనం ఇందాకే చెప్పుకున్నాం కృత్తిక కదా, కనుక ఈరోజు మనం ఏదైనా సరే మాసవారి కృత్తికా దీపం, అంటే కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడల్లా కూడా దీపం పెట్టడం అనేది ఉంటుంది కనుక ఈరోజు కృత్తికా దీపం అనేది విశిష్టత. కనుక ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో కానీ మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పుటాల దగ్గర కానీ మరి ఈ దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఇప్పుడు తారాబలంలోకి వస్తే కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా కృత్తికా నక్షత్రం రాత్రి 10:54 వరకు ఉంటుందని చెప్పుకున్నాం కనుక అప్పటిదాకానే మనం ఈ తారాబలాన్ని అన్వయించుకోవాలి. కనుక ఏదైనప్పటికీ కూడా ముందుగా మేషరాశి కనుక చూసినట్టయితే కనుక భరణి నక్షత్రం వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. వృషభ రాశిలోకి వచ్చేప్పటికైతే కనుక రోహిణి నక్షత్రం వారికి మరియు మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మిథున రాశిలోకి వచ్చేటైతే కనుక మృగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశిలోకి వచ్చేటైతే కనుక మరి పునర్వసు 4వ పాదం వారికి, ఆశ్లేష వారికి చాలా యోగ్యవంతమైన తారాబలం ఉంటుంది. ఇక సింహరాశిలోకి వచ్చేటైతే కనుక సింహరాశిలో కేవలం పుబ్బ నక్షత్రం వారికి తారాబలం బాగుంటుంది. కన్యా రాశిలోకి వస్తే కేవలం హస్త నక్షత్రానికి, చిత్తా నక్షత్రం వారికి తారాబలం అనుకూలకంగా ఉంటుంది. తులారాశి విషయంలోకి వస్తే కనుక చిత్తా నక్షత్రం వారికి, అలాగే విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక విషయంలోకి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ 4వ పాదం వారికి అనుకూలత ఉంటుంది. ధనుర్రాశికి వస్తే కనుక ఉత్తరాషాఢకు మినాయించి మిగతా 2 నక్షత్రాల్లో కేవలం మరి పూర్వాషాఢకు మాత్రమే, అంటే పూర్వాషాఢ ఒక్కరికే మాత్రమే ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉంటుంది. అదే మకర రాశిలోకి వస్తే కనుక శ్రవణ నక్షత్రం, ధనిష్ట ఇద్దరికీ కూడా అనుకూలకంగా ఉంటుంది. కుంభరాశి విషయంలోకి వస్తే కనుక ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాల వారికి అనుకూలం ఉంటుంది. మీనరాశిలోకి వస్తే రేవతి నక్షత్రం వారికి, పూర్వభద్ర 4వ పాదం వారికి అనుకూలత అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు ఈరోజు ఆర్థికంగా గతంలో కంటే కూడా ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు కానీ ఏదైనా మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి క్రమంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు
ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించాలి. అయితే ఏదైనా సరే స్థలాలు, భూములు అమ్మాలన్నా, కొనాలన్నా కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. వాహనాలు మరమ మరమ్మతుల కోసం ఏదైనా కొంత డబ్బు వెచ్చించవలసిన అవసరం పడొచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈరోజు మరి సగం సమయం వరకు అనుకూలత ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా కొంత ఇబ్బంది పడటం అనేది, ఖర్చులు ఇంకా పెరగటం అనేదైతే ఉంటుంది. అలాగే తోడబుట్టిన వాళ్ళతో స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఎక్కువ మంచి అనేది కనపడుతుంది. ఏదైనా సరే ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నవారు మంచి అవకాశాలు పొందడం, రాజకీయ రంగంలో వారికి కూడా ఈరోజు మంచి అవకాశాలు లభించడం అనేదైతే ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారైతే గనక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. కానీ చాలా విషయాల్లో మీకు అనుకూలత అనేదైతే ఇంకా స్పష్టంగానే పెరిగే పరిస్థితే కనిపిస్తుంది తప్ప మరీ క్షీణించే అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య మాత్రం కొంత విభేదాలు చోటు చేసుకోవచ్చు. కన్యా రాశి వారైతే గనక ఈరోజు నాన్నగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య కలయిక విషయంలో కూడా ఏమైనా సరే కొంత ఇబ్బందులు ఏర్పడటం అనేదైతే ఉంటుంది. బయట నుంచి రావాల్సిన సకాలంలో రావు. తులారాశి వారికైతే గనక ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో ఈరోజు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి సంబంధించినవి గానీ, గుండెకి సంబంధించినవి గానీ, నడుముకి సంబంధించినవి గానీ ఇబ్బందులు తలెత్తొచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళకి కార్యలాభం, ఉద్యోగ లాభం ఉండడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు క్రమంగా సాయంకాలం నుంచి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు పొరపచ్చాలు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. మకర రాశి. మకర రాశి వారికైతే గనక మానసికంగా కొంత ఊరట రావటం అనేదైతే ఉంటుంది. సంతానపరంగా అభివృద్ధి పడటం అనేదైతే ఉంటుంది. కానీ గుండెకి సంబంధించి, కంటికి సంబంధించి వీళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ధనుర్రాశి. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళటానికి, ముఖ్యంగా కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెళ్ళైన వాళ్ళ మధ్య మాత్రం కొంత విభేదాలు, ఏవైనా సరే వాగ్వివాదాలు, అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి. మీన రాశి వారికైతే గనక నెమ్మదిగా మంచి ఫలితాల వైపు వెళ్ళటం అనేదైతే ఉంటుంది. ఇతరుల పరంగా ఏదైనా సరే సహకారాలు లభించడం అనేదైతే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, రాజకీయ రంగంలో అంటే ప్రభుత్వాలతో ఆధారపడి ఉన్న ఏ విషయాల్లో అయినా సరే ఈరోజు ఎంతో కొంత అభివృద్ధిదాయకంగా ఉండటం అనేదైతే ఉంటుంది. కానీ సడన్‌గా ఏదైనా సరే వైరల్ ఫీవర్స్ ఇలాంటివి చిన్న రుగ్మతలు అయితే కలగచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మనం కృత్తికా నక్షత్రం ఉంటుంది గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు దీపం మనం ఎర్రవత్తులతో పెట్టినట్టయితే గనక మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు శరణోద్భవాయ షణ్ముఖాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి అనేది ఎక్కువ ఉంటుంది.